హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సండే రోజు వ్లాగ్. సో చెప్పాను కదా మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వచ్చాం అనేసి. ఇంకా మార్నింగ్ 3:30 ఆ టైంకి అయింది కదండి. ఇంకా వచ్చాకైతే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అవ్వగానే అక్క అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిందండి. పెసరట్టు ఇడ్లీ అయితే చేసింది. అంటే పిల్లలు ఇంకా పెసరట్టు తినరు కదా, వాళ్ళ కోసం అయితే ఇడ్లీ చేసింది. చట్నీ అండి, మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాంతో ప్రిపేర్ చేసింది. నేను మోస్ట్లీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఓన్లీ పల్లీలే వాడతాము. అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా అవే వాడతారండి, పుట్నాల పప్పు అయితే వాడరు. కానీ అక్క అవి కొన్ని ఇవి కొన్ని ప్రిపేర్ అంటే కలిపి అందులో కొంచెము చింతపండు వేసి చేసిందంట. టేస్ట్ చాలా బాగుండే. అదే మా అక్కతో అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాను. దానికి తోడు ఇంకా పెసరట్లోకి కొంచెం అల్లం పచ్చడి బాగుంటుంది కదా. మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసామండి. పిల్లలకైతే మా బావగారు అయితే మ్యాంగో కట్ చేసి ఇస్తున్నారు. ఇంకా నేను మధ్యన ఇస్తున్న కొంచెం సేపు మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను ఇవాళ అయితే. అవేంటి అనేది క్లియర్గా, అంటే నా సైడ్ నుంచి ఒక క్లియర్ పాయింట్ అయితే చెప్దాము కొన్ని విషయాలు అని అయితే అనిపించింది. ఇక్కడ చూసారు కదా, అసలు వాళ్ళ పెద్దనాన్న మ్యాంగోస్ ఇవ్వగానే మా చిన్నోడు కూడా చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నారో. అంటే మా పిల్లలు అత్తమ్మని బావగారిని వీళ్ళని చాలా తక్కువ, అంటే ఒక 4 months కోసారో 5 months కోసారో అలా వెళ్తారు కదా. అంటే ఫోన్లో మాట్లాడతారండి డైలీ కూడా, కానీ ఎక్కువ చూడరు కదా. బట్ అంటే నార్మల్గా లైవ్లో చూడగానే గుర్తుపట్టేస్తారండి. అంటే ఋషిబాబు చిన్నప్పటి నుండి అంతే, వసిబాబు కూడా అంతే. ఇంకా మా అక్క అయితే వాళ్ళ జీన్స్ అంటే అక్క కంటే ఎక్కువ బావగారిని అత్తమ్మని అయితే బాగా గుర్తుపట్టేస్తారు. మా అక్క అయితే అదే అంటుంటుంది, వాళ్ళు ఒకటే కదా, ఇంకా అందుకే అలా గుర్తుపట్టేస్తారు, అంత ప్రేమ ఉంటుంది అనేసి. పిల్లలు అయితే మంచిగా పెద్దనాన్నతో అయితే బాగా టైం స్పెండ్ చేస్తారు. అండ్ బావగారు కూడా అంతే. దానికి తోడు సండే కదా, ఇంకా బావగారికి కూడా ఆఫీస్ లేదు, ఇంట్లోనే ఉన్నారు. అండ్ ఈ వీడియోలో మోస్ట్లీ మా అక్క అయితే కనిపించకపోవచ్చు అండి. ఇంకా తనకి పెద్దగా ఈ వీడియోలో అదంతా కూడా ఇష్టం ఉండదు. అండ్ చాలా బాధలో ఉన్నారు ఇప్పుడు. ఇంకా తన అంటే నార్మల్గా అయితే కనిపిస్తుందండి, కానీ ఇంకా ఇప్పుడు ఒకరు అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు మనం వీడియో తీయడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకే ఎక్కువగా మా అక్కనైతే షూట్ చేయలేదు. బయటికి వెళ్ళి ఇదేదో జెల్లీ లాంటిది తీసుకొచ్చారండి. ఇదేదో చిన్న కప్పులో అంటే జెల్ లాగా ఉంది, కోకోనట్ వాటర్తో ప్రిపేర్ చేశారంట. చాలా బాగుందండి. మా లడ్డు బాబుకి అయితే ఎంత నచ్చేసిందో టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం ఈ స్వీట్ తిన్నాను, స్వీట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపించింది. మా ఋషిబాబుకి వసిబాబుకి ఇద్దరికి కూడా బాగా నచ్చింది. ఇదేం స్వీటు అమ్మ బెంగళూరులో దొరుకుతుందా అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. కానీ బెంగళూరులో అయితే నేను ఎప్పుడు ఈ స్వీట్ అయితే చూడలేదండి. మీకు ఈ స్వీట్ గురించి ఏమైనా కొంచెం ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడే దొరుకుతాయంట. ఇంకా మేము వచ్చామనేసి ఫుల్గా స్నాక్స్ తింటారు కదా పిల్లలు అనేసి అలా తీసుకొచ్చేసి అయితే పెట్టారు. ఇంకా మా అక్క అయితే ఇవాళ వద్దు అని చెప్పినా కూడా ఇంకా వంట రూమ్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటుందండి. అంటే నేను చెప్పడం అని కాదు, కానీ వంట మాత్రం అసలు సూపర్గా చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేనంతా చింతపండు వేయను, మీకు నా వంటలు తెలిసిందే కదా. ఉప్పులు అంటే తక్కువగా, మా అక్క అలా కాదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేయాలి అని అంటది. అలా అయితేనే టేస్ట్ బాగుంటాయి అనేసి ఇంకా ఇవాళ అయితే చేపల కూర అండ్ మెత్తలు చేసింది. ఇటు సైడ్ అండి, అంటే నార్మల్గా నాకు ఆపరేషన్ అయింది కదా, నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఒక 3 నెలల వరకు అట్లయితే కొంచెము స్పెషల్గా ట్రీట్ చేస్తారు, మెత్తలు అని అంటారు. అవైతే ఎక్కువగా పెడుతూ ఉంటారు. అదేంటంటే కాల్షియం ఫుడ్ అంట. బాలింత టైంలో కూడా అత్తమ్మ చాలాసార్లు ప్రిపేర్ చేసి పెట్టేది. అండ్ చేపల పులుసు అయితే అసలు పులుపు ఇష్టపడతారు చూడండి, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా నచ్చుద్ది. ఇంకా నేను అంత పులుపు వేసుకోనని అక్కకు కూడా తెలుసు. ఇంకా నేను ఓన్లీ పీసెసే పెట్టుకొని తింటాను. మా ఆయన మాత్రం ఇటు వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే నేనేమో అంత పర్ఫెక్ట్ అంటే చేస్తాను, నా స్టైల్ వేరేగా ఉంటుంది. ఇటు సైడ్ ఇంకా ప్యూర్ అంటే గోదావరి స్టైల్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేస్తారు. మా తీక్షి అండి వచ్చినప్పటి నుంచి పిన్ని అని. నాకు మా ఫ్యామిలీలో అంటే మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో నచ్చేది మెయిన్ టాప్ 3 ఎవరంటే ఫస్ట్ మా హస్బెండ్, సెకండ్ మా తీక్షి, థర్డ్ మా అత్తమ్మ అండి. ఇంక వీళ్ళైతే నా టాప్ ఫేవరెట్. ఎందుకంటే మనం ఎంత లవ్ ఇస్తామో వాళ్ళు దాని మీద డబ్బులు నన్ను అంత లవ్ చేస్తూ ఉంటారు. మా తీక్షి కూడా పిన్ని అనే ఒక టైప్ ఆఫ్ లవ్ అండి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా, అంటే మనకి ఇంకా అది మాటల్లో చెప్పలేము. నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది. మా తీక్ష తల్లిని చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అంటే ఇంకా మనకు కూతురు లేదు అన్న ఆ కొంచెం అలా ఒక టైప్ ఆఫ్ ఎడ్జ్ ఉంటుంది కదా. మా తీక్షకి అంత ఇష్టమా. సో హ్యాపీగా, అంటే నన్ననే కాదు మా భవానీతోనైనా ఎవరితోనైనా కూడా బాగుంటుంది తీక్ష అయితే.
ఇంకా ఇటు పక్క కూర్చున్న అమ్మాయి అయితే తీక్షి ఫ్రెండ్ అంట. ఆంటీ నన్ను కూడా వీడియోలో చూపిస్తారా ఆంటీ చూపిస్తారా అనేసి పక్కకు ఫుడ్ పెట్టుకొని తింటుందండి. పాపం వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఫుడ్ తినేసి వచ్చిందంట. ఆ వీడియో తీస్తాను అనేసి తను పెట్టుకొని తినిందంట. ఆంటీ ఇది ఎప్పుడు వస్తుంది అలా పిల్లలకి ఇంకా ఈ కాలంలో చాలా తెలిసిపోయాయండి. అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా అండ్ మీరు యూట్యూబ్ వీడియోలు చేస్తారు కదా అలా అని పలకరిస్తూ ఉంటారా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఈ పిల్లలు కూడా చూస్తారా అనేసి. అండ్ నా వ్లాగ్స్ అయితే మోస్ట్లీ కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు యంగ్ వాళ్ళే ఎక్కువగా చూస్తుంటారు. ఇవాళ అదే ఒక పాయింట్ అయితే డిస్కస్ చేద్దాము అనుకుంటున్నాను. అదేంటంటే నేను నిన్న ఒకటి మామయ్య గారి కోసం అదే లడ్డూలు చేశాను అని ఒక షార్ట్ పెడితే చాలామంది కామెంట్ చేస్తారు ఏంటంటే మీరు దగ్గరగా ఉంటే మాటలు చెప్పండి, మీరు దూరంగా ఉంటారు అలా అనేసి అయితే కామెంట్ చేస్తారు. ఎందుకంటే మా సినారియోలో వేరండి. మాకైతే అత్తమ్మ మామయ్యని దగ్గర పెట్టుకోవాలని ఉంటుంది. బట్ ఇంకా మామయ్యకి హెల్త్ కండిషన్ అది అందరికీ తెలిసిందే కదా. నా వ్లాగులు చూసేవాళ్ళు అండ్ కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు షేర్ చేయాలి అనిపించింది. ఫస్ట్ విషయం ఏంటంటే మీరు మీ ఇన్లాస్కి సరిగ్గా చూసుకోరు అలా అంటూ ఉంటారు కదా. అండ్ ఫైనాన్షియల్గా కూడా నేను ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాను వాళ్ళని చూసుకోను అన్నట్టు కూడా చాలామంది అనుకుంటారు. అండ్ ఒకరిద్దరు ఏం చేశారంటే మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది, సో మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారని కూడా పెట్టారు. అప్పుడు నాకు అనిపించిందండి నేను ఎప్పుడు ఎందుకు చెప్పనంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారేమో ఎందుకులే అనేసి. అండ్ మనకు చెప్పుకోవడం కూడా అంతగా ఇష్టం ఉండదు కదా ఇంట్లో ఫైనాన్షియల్ గురించి అనేసి. కానీ ఆవిడ అలా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. ఏంటంటే మీరు చెప్తే మిమ్మల్ని చూసి ఇంకొందరు కూడా నేర్చుకుంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా అనేసి. నేనైతే అంటే నాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుంది కదా. మేము ఇప్పటివరకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి కూడా అండి ఎప్పటికీ అత్తమ్మకు ఒక 10,000 నుంచి 15,000 మధ్యలో అంటే ఒక 13,000 14 ఆ రేంజ్లో అయితే మనీ ఎవ్రీ మంత్ వేస్తూనే ఉంటాం అత్తమ్మ అకౌంట్లో అయితే ఖర్చులకు అనేసి. అండ్ మెడికల్ అవన్నీ కూడా సపరేట్ అండి. ఇంకా వచ్చినప్పుడు డాక్టర్కి చూపించడము అండ్ మెడికల్ బిల్స్ అవన్నీ ఇంకా సపరేట్గా చూసుకుంటారు మా హస్బెండ్ అయితే. నార్మల్గా ఖర్చుల కోసం అయితే అంత ఇస్తాము. మీరు మళ్ళీ ఇంకా దీని గురించి కూడా నెగిటివ్ కామెంట్ చేయొద్దు. నేను అందరినీ ఇలా ఇవ్వాలని కూడా చెప్పట్లేదండి. ఏంటంటే తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత అండి. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నమ్మేదైతే ఇదే ఎక్కువ. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు అండి అమ్మ ఇప్పుడు 2 అబ్బాయిలు ఉన్నారనుకోండి ఇద్దరికి సమానంగా ప్రేమ ఉంటుంది. తల్లికైతే వాళ్ళు ఒక్కరు ఉన్నారు కదా ఇంకొకరు ఎందుకు అలా అనుకోరు కదా, ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఎలా ఉంటారు మా అత్తమ్మ అంటూ ఉండేది అంట వాళ్ళ అమ్మగారు, ఒక కోడలు కాకపోయినా నిన్ను ఒక కోడలైనా బాగా చూసుకుంటుంది అమ్మ అనేసి. చిన్నప్పుడు వాళ్ళు కూడా అదే హోప్లో ఉంటారు కదా. సో మనము తను చూసుకుంటుందా లేదా ఆపోజిట్ అంటే మన ఇంకా తోటికోడలు అలా కంపేర్ చేసుకోవద్దు. అంటే నేను నా సినారియో చెప్పట్లేదు. మా అక్క అయితే బాగా చూసుకుంటారండి, మేమిద్దరం బాగా చూసుకుంటాం. నేను నార్మల్గా చెప్తున్నాను కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అలా మీకు చెప్తున్నాను కదా. తల్లిదండ్రులను చూసుకున్నారే అనుకోండి అంటే డబ్బులు మీ హస్బెండ్ ఖర్చు పెడుతున్నా కూడా మీకు ఆ పుణ్యం అనేది ఉంటుంది చూడండి, అది మీ పిల్లలకే ఉంటుంది మంచిగా. మన హస్బెండ్ చేసే పాప పుణ్యాలు మన పిల్లలకే వస్తాయంట. ఏదో వీడియోలో చూశాను నేను కూడా. తల్లిదండ్రులు చూసుకోవడం మాత్రం ఒకవేళ మీరు ఆ విషయంలో మాత్రం ఆర్గ్యూ చేయొద్దు. నేనైతే అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. పాపం అండి ఒక ఏజ్ వచ్చాక పిల్లలు చూసుకుంటారు అనుకుంటారు కదా. అండ్ అత్తమ్మ అన్నప్పుడు ఇంకంటే మావయ్యతో కంటే అత్తమ్మతోనే ఎక్కువ గొడవలు ఉంటాయి. వాళ్ళు ఇంకా ఏజ్ అయిపోయే కొద్దండి చాదస్తం పెరిగిపోతుంటుంది. ఇప్పుడు మా అమ్మ మా నాన్నకు కూడా చాదస్తం ఉంటుంది, మా అత్తమ్మ వాళ్ళకి కూడా చాదస్తం ఉంటుంది. ఒక మాట అనేస్తారు అన్నప్పుడైతే బాధ అనిపిస్తుందిలేండి. ఇంకా నేను బాధ అనిపించదు అబ్బో అలా అయితే ఏమీ చెప్పను, బాధ అనిపిస్తుంది ఎవరికైనా కూడా. కానీ ఇంకా లైట్ తీసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆ ఏజ్లో వాళ్ళని మనం ఒక మాట అనేసి బాధ పెట్టడం ఎందుకు అనేదే నా ఫీలింగ్. ఎవరైనా నా వీడియోలు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళని చూస్తూ ఉన్నా మీరు ఒక్కసారి ఈ వేలో ఆలోచించండి. ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవద్దు. ఇంకా వాళ్ళు లైట్లే అనేసి మనం వదిలేసామనుకోండి మెయిన్ ఉండేది మనం మన హస్బెండ్స్తోనే కదా. వాళ్ళకి మంచిగా మనం ఫైనాన్షియల్గా కొంచెం మంచిగా చూసుకొని వాళ్ళ హెల్త్ వాళ్ళందరినీ చూసుకున్నాం అనుకోండి ఇంకా అంత మంచిగా ఉన్నాక కూడా ఇంకా గొడవలు అలా ఉన్నాయి అంటే చెప్పలేము. బట్ చాలా మెంబర్స్కి ఈ కాలంలో అయితే మంచిగానే ఉంటున్నారండి. నేనైతే అదే అనుకుంటూ ఉంటాను, నేనైతే ఇదే ఫాలో అవుతానండి. అండ్ మా అక్కకి నాకు అంటే మా ఇంట్లో అయితే చెప్తున్నాను, తను ఎప్పుడైనా మీరెంత ఇస్తారు నేనెంత అలా అయితే ఎప్పుడూ డివైడ్ చేసుకోలేదండి. అండ్ మీరు చూసుకోవాలి నేనే చూసుకోవాలా అలా ఎప్పుడూ అనుకోము. ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు. అండ్ ఒక్కొక్కరి ఫైనాన్షియల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఇంకా మేమైతే అసలు అంటే అలా అయితే ఆలోచించము. ఎప్పుడైనా నాకు నా తల్లిదండ్రులు ఎంతో ఇంపార్టెంటో మా హస్బెండ్ తల్లిదండ్రులు కూడా అంతే. నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానంటే మా ఆయన మంచిగా చూసుకుంటేనే కదా.
అందుకే అత్తమ్మకైతే ఒకటే మాట చెప్పాను, పెళ్ళికి ముందైనా పెళ్ళి తర్వాత అయినా, అత్తమ్మ నేను కోడలుగా వచ్చి మిమ్మల్ని అయితే అంటే ఎప్పుడైనా ఒకవేళ తెలియక మాట్లాడి ఉంటానేమో కానీ తెలిసి మాత్రం మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టను. అండ్ మీరు ఫైనాన్షియల్గా కూడా ఎప్పుడు బాధపడొద్దు, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఇన్ని రోజులు కష్టపడి ఇంకా చాలు, మంచిగా తినండి ఉండండి అనే చెప్తూ ఉంటాము. ఈ విషయం గురించి చాలా మెంబర్స్ క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. మా అత్తమ్మ రీసెంట్గా కూడా ఒక మాట అన్నారండి, ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉంటున్నారంటే ఓన్లీ అంటే ఓన్లీ హస్బెండే ఉండాలి, అత్తమామ ఉండొద్దు వాళ్ళకి అన్నట్టు ఉంటున్నారమ్మ బయట అమ్మాయిలు అని చెప్పారు. నాకైతే ఆ మాట నాకు చాలా బాధేసింది, ఏడుపు వచ్చేసిందండి. ఫ్యూచర్లో నా కొడుకులు అంటే నాకు ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు కదా, ఫ్యూచర్లో మన పిల్లలు అలా చేసి మనకు అలాంటి కోడలు దొరికితే ఎంత బాధపడిపోతానో నేనైతే ఇప్పటి నుంచే నా ఈగోలు అన్నీ చంపేసుకుంటాను. నాకు అంటే ఒకవేళ అలాంటి అమ్మాయి దొరికినా కూడా నేను ఇంక అన్నీ వదిలేసి నా కొడుకు ఇంకా నా ప్రేమ అనేది అంత ఉండాలి అనుకుంటూ ఉంటాను, ఈగోలకు పోవద్దు అనేసి. మా అత్తమ్మ అయితే అంతే అండి పాపము, అంటే మేమేమీ అనము, బట్ ఏమైనా ఒకవేళ తెలియక అన్నా కూడా దులిపేసుకుంటారు. ఎందుకంటే అన్నీ పట్టించుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన పిల్లలే కదా మనకు దూరం అయ్యేది. ఇంకా మెయిన్గా నాకైతే ఇంకిద్దరు అబ్బాయిలే, అమ్మాయి కూడా లేదు. ఇప్పటి నుంచి అలా అనుకుంటూ ఉంటాను, అమ్మో అమ్మాయిలు బయట అంటే చెప్పలేమండి, మంచోళ్ళకి మంచి జరగవచ్చు, మనకి చెప్పలేం కదా, ఇంకా మన రాత అది. అత్తమ్మ అన్నప్పుడైతే నాకైతే ఒకటే అనిపిస్తుంది అండి, నాకిద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, నా పరిస్థితి ఏంటి అనేసి. ఎప్పుడైనా అండి మనం ఏది చేస్తే మనకు అదే జరుగుద్ది అనేసి నేను ఇప్పటికీ చాలా మెంబర్స్ని చూశాను. చాలా మీరు కూడా చూడండి, బయట నార్మల్గా మనం చేసే పుణ్యం మన చుట్టూనే ఉంటుందంటే అది మాత్రం నిజమండి. అండ్ మనం ఎట్లా బిహేవ్ చేస్తామో ఫ్యూచర్లో మనకి అలానే జరుగుతుంది అనేసి నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. ఇదంతా కూడా నేను మా ఇంట్లో గురించి అయితే చెప్పట్లేదు, నార్మల్గా జనరల్గా మీకు అండ్ మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ చెప్పారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా ఉన్న వాళ్ళకైనా అంటే మనల్ని ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, మనలా అంటే వే ఆఫ్ ఆలోచన విధానం ఒకేలా ఉంటుంది కదా, ఇలా మంచిగా చెప్పామనుకో, అంటే మీ వీడియోస్ చూసి మాకేమైనా యూజ్ ఉందంటే మేబీ అంటే కొంచెం పాజిటివిటీ అంతే అనుకుంటాను. మేమైతే ఇంకా మధ్యాహ్నం అయితే పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళామండి, పిల్లలు బీచ్కి వెళ్దామన్నారు. మా తోటకోడలు అయితే అంటే అక్క అయితే రానన్నారు, అంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారండి ఇంట్లో, వదిలేసి వెళ్ళడం కూడా బాగోదు కదా. అండ్ తనకి కూడా ఇప్పుడైతే అంత స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఆ మైండ్లో కూడా లేదండి బయటకు వచ్చడం ఎంజాయ్ చేయడం అని. నేను రావద్దనే అనుకున్నాను, కానీ ఇంకా మా పిల్లలు ఏంటంటే అమ్మ 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 అనేసి ఇంకా ఫోర్స్ చేశారు. నేనైతే వాటర్లో దిగలేదండి, జస్ట్ అక్కడ బయట కూర్చున్నాను, పిల్లలే వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇవాళ అయితే. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాను, ఏంటంటే మన వాళ్ళ కోసం ₹1 ఖర్చు పెట్టుకున్నప్పుడు కూడా పెద్దగా ఆలోచించద్దు అనేదే నా ఫీలింగు. నేనైతే అలాంటివి డబ్బుల విషయంలో మాత్రం అస్సలు ఆలోచించనండి. అంటే అది నా వరకు ఇప్పుడు కొంచెం వేస్ట్ ఖర్చులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి విషయంలో కొంచెము ఆలోచించుకుంటాం. కానీ మన వాళ్ళ కోసం మన అనుకున్న వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడంలో అసలు అంటే అలాంటి విషయాలు కూడా ఆలోచించి ఎక్కువ బుర్రపాటు చేసుకోవడం వేస్ట్ అనేసి నా ఫీలింగు. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు ఏంటంటే మనం ఎక్కువగా సంపాదించడం మీదే ఫోకస్ పెట్టాలి, అండ్ మనం ఏం వేస్ట్ ఖర్చులు చేయట్లేదు కదా. ఆయన అయితే ఒకటే అంటారు, మేము ఇప్పటివరకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా బడ్జెట్ వేసుకోము అనేసి, ఒకటే మాట అంటారండి, ఏంటంటే మనం ఏం వేస్ట్ ఖర్చు చేస్తాము, ఏవో మనకి అంటే మన పిల్లలకి కొనిస్తాము, అది మన హ్యాపీనెస్. ఇంకా అంటే అదొక టైప్ ఆఫ్ ఆనందం అండి. ఇంకా జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆనందాలు ఉంటాయి, ఒకరు తింటే ఆనందం, ఒకరు తింటే ఆనందం అన్నట్టు. కొంతమందికి ఇప్పుడు నాలాంటి దానికైతే పిల్లలకి అవి ఇవి కొంటూ ఉంటాను, నాకు అదొక టైప్ ఆఫ్ ఆనందం. ఇంకా మా హస్బెండ్ కూడా అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ నన్ను అయితే చిన్న చిన్న వాటికి ఎక్కువగా బుర్ర పెట్టకు, ఆ ఆలోచనని ఏదైనా పని మీద పెట్టు, ఇంకేదైనా క్రియేటివ్గా ఆలోచించి అలా వర్క్ చేసుకో అలా చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్టే. నేనైతే ఇంకెప్పుడు పెద్దగా వేటి గురించి ఇలాంటి వాటి గురించి అయితే చిన్న చిన్న వాటి గురించి అయితే అస్సలు ఆలోచించనండి. జరిగేది జరుగుతుంది. అండ్ మన దగ్గర నుంచి ₹10 ఖర్చు అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అవి ఏ రకంగా ఖర్చు అయిపోతాయి అనేసి మా ఫీలింగు. అది రావడమైనా పోవడమైనా ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ మాత్రం అసలు పేరుపాలెం బీచ్లో అయితే అలలు అసలు అంటే ఫుల్గా ఉన్నాయండి, మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ సాయంత్రం అయితే ఇంకా మా అక్కను వంట చేయొద్దని చెప్పాను, హ్యాపీగా అక్క అంటే చిన్నగా పార్టీ ఇస్తాను మీ అందరికీ అనేసి. తనైతే అస్సలు ఒప్పుకోలేదండి, మళ్ళీ వంట చేసేస్తాను అలా అని చెప్పింది. కానీ మనం ఇలా బయటికి తీసుకెళ్ళామనుకోండి తనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, అస్సలు బయటికి వెళ్ళట్లేదు చాలా. అంటే ఇంకది ఒకరు బాధ అనేది ఎప్పుడైనా అండి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
అలా అయితే అనిపించింది. ఇంకా సరే అనేసి నేనైతే ఇంకా ఇదేదో స్పైస్ మ్యాజిక్ అంట రెస్టారెంట్ బాగుంటుంది అనేసి అంటే ఇక్కడికైతే నేను పార్టీ ఇస్తాను అన్నట్టు తీసుకొచ్చానండి. ఫుడ్ మాత్రం యాంబియన్స్ అదంతా కూడా చాలా బాగుండే. ఇంకా పిల్లలతోని మేము ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఈ ఎక్కువ వీళ్ళతోనైతే ఎక్కువగా భీమవరంలో అయితే బయటికి రాలేదు, చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇంట్లోనే స్పెషల్స్ కుక్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా బయటికి పోవడం కూడా చాలా తక్కువ. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే అత్తమ్మకైతే ఎక్కువగా నచ్చదు కూడా అండి బయటికి వెళ్ళి రెస్టారెంట్కి, ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ చేస్తావు, డబ్బులు ఖర్చు అయిపోతాయి అలా అంటూ ఉంటారు. బట్ అప్పుడప్పుడు ఓకే అనిపిస్తుంది నాకైతే. ఇంక మా ఆయన చూసారు కదా, ఆర్డర్ చెప్పమని ఆయనకే ఇచ్చేసాను. నేనైతే ఇంకా ఏదో అంటే స్పెషల్గా అంటే డిఫరెంట్గా ఇక్కడ ఏం స్పెషల్స్ ఉంటాయి అనేసి ఈసారి అయితే చాలా డిఫరెంట్ రెసిపీలు ట్రై చేశానండి. అదేంటంటే సాంబార్ కీమా రైస్ అంట అండ్ మటన్ గోంగూర. ఇది ఎప్పుడు నా లైఫ్లో తినలేదు ఆ రెసిపీలు అయితే. అవి కూడా ఆర్డర్ చేసాము. అండ్ స్టార్టర్స్ చాలా బాగున్నాయండి, అసలు సూపర్గా ఉన్నాయి. కానీ నాకు ఈ టైప్ ఆఫ్ పలావ్స్ కొత్త కదా, నాకైతే డిఫరెంట్గా అనిపించింది. ఓకే, ఒక 70 మార్క్స్ వేయచ్చు, బట్ మా ఆయనకి నచ్చిందంట. అంటే బిర్యానీలు కాదండి, అవి పలావ్ టైప్లో ఉంటాయి కదా, అవైతే చేశారు. ఇంకా మా లడ్డు కానండి, అండ్ వాడికైతే ఇంట్లోనే అంటే బీచ్ నుంచి వచ్చేసి మంచిగా స్నానం చేయించేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాము. లడ్డు బాబుకి అయితే ఇంట్లోనే ఫుడ్ మంచిగా మా మా అక్క అయితే ప్రిపేర్ చేసేసింది. ఫుడ్ తినిపించే వీళ్ళు తీసుకొచ్చామండి, లేదంటే మళ్ళీ ఆకలికి ఏడ్చేస్తాడు, ఇక్కడ ఏమీ తినడు కదా. పాపం అప్పటికి ఇవన్నీ హ్యాండిల్ చేయలేక చాలా కష్టం అయిపోయింది. అసలు స్టార్టర్లు రొయ్యలు ఇట్లా ఫ్రై లాగా చేశారు, చాలా బాగుండే. మా హస్బెండ్ అండి పాపం చాలాసేపు ఎత్తుకున్నారు, కానీ వాడు ఏంటంటే ఇంకా జనాలను చూసేసరికి పరుగులు పెడదాము అలా అనేసి చాలా అసలు అల్లరి చేసేసాడు. వాడిని అయితే ఇంకా అటు ఇటు సోఫాలో కూర్చోబెట్టుకుని మేమైతే తిన్నాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మరి రిషిబాబుకి అయితే కొంచెం స్పైసీగా ఉంది, కారం అన్నాడు కానీ తింటున్నాడండి. అసలు ఎక్కువ దినేష్ లాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు మా రిషి బాబు, అదేందుకో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మా దినేష్ బాబు తిన్నాడు అనుకోండి, తింటానంటాడు. అదే వాళ్ళ అన్నయ్య వద్దన్నాడంటే ఇంకా నాకు కూడా వద్దులే అలా అంటాడండి. పిల్లలు చూడసారా, ఇంకా లవ్ అంటే వాళ్ళు అలా తెలియకుండానే ఒకరిని ఫాలో అయిపోతూ ఉంటారా. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా మంచిగా ఉంటారంటే నాకు అప్పుడు అనిపించింది. మరి రిషిబాబులో ఈ డిఫరెన్స్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, అంటే ఎప్పుడు మనకి తెలియదు కదా. అలా దినేష్ని అయితే ఎక్కువగా ఇమిటేట్ అంటే ఫాలో అవుతున్నాడు అన్నట్టయితే అనిపించింది. ఫస్ట్ అయితే చికెన్ సూపు అలా అయితే తీసుకున్నాము, తర్వాత స్టార్టర్స్ అవైతే తిన్నాము. ఇదైతే మిక్స్డ్ పలావు, తర్వాత ఇదైతే ఫస్ట్ మిక్స్డ్ పలావ్ తిన్నాము. మిక్స్డ్ పలావ్ మాత్రం బాగుందండి. తర్వాత మటన్ గోంగూర అవే చాలా డిఫరెంట్గా ఒకలాగా అయితే అనిపించాయి. అండ్ ఇక్కడ కూడా చిట్టిముత్యాలతో చేస్తున్నారండి. నేను బెంగళూరులోనే చిట్టిముత్యాల రైస్ చూశాను, బట్ ఇక్కడ కూడా అంతే. అండ్ ఇంకా నాకైతే మళ్ళీ ట్యూస్డే రోజు అయితే హల్దీ ఉందండి. ఇంకా మేమైతే ఆ రోజు అక్కకైతే చెప్పాను యాక్చువల్గా అయితే మేము సండే ఈవినింగే నరసాపురం వెళ్ళిపోదాము అనుకున్నాము, కానీ ఆ అక్క అయితే ఇంకా లేట్ అయిపోయింది. అంటే డిన్నర్ చేసేసరికి అక్కడికి వచ్చేసరికి 10 అయిపోయిందండి. బావుగారు అయితే రేపు వెళ్దురులే, ఇంకా ఇంత నైట్లో పిల్లలతో జర్నీ ఎందుకు అని చెప్పారు. సరే కదా అని చెప్పాను. ట్యూస్డే రోజు అయితే హల్దీ అండి. అసలు హల్దీ వ్లాగ్స్, తర్వాత మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి, చాలా ఫన్నీగా చాలా బాగుంటాయండి వ్లాగ్స్ అండి, తప్పకుండా స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూసారు కదా, నేను చెప్తున్నానా అస్సలు తిననీయట్లేదండి మా వాడేమో. ఇంకా మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకున్నా, అసలు కాళ్ళతో తన్నేస్తున్నారు. అండ్ ఒకరు కామెంట్ చేశారండి, ఒక కామెంట్ గురించి కూడా మాట్లాడాలనుకున్నాను. అదేంటంటే మీకు మీ పిల్లల మీద ప్రేమ లేదు అందుకే వాళ్ళు డాడీ అంటారు. అలా తల్లికి పిల్లల మీద ప్రేమ ఉండకుండా ఉంటుందా చెప్పండి. నాకు బ్యాక్ టు బ్యాక్ ఆపరేషన్లు అయ్యాయి కాబట్టి నేను ఎక్కువ పిల్లల్ని ఎత్తుకొని కొంచెము కూర్చొని ఆటలాడిపించడం అదంతా తక్కువ చేస్తూ ఉంటాను. వాళ్ళ డాడీ ఎక్కువ చేస్తారు. అండ్ డాడీ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి పిల్లలు డాడీ అంటారు తప్ప అమ్మ మీద ఎఫెక్షన్ లేకనో అమ్మకి ఇష్టం లేకనో అదంతా కాదు. మీరు అమ్మలే కదండి, అలా ఎలా అంటారో నాకైతే అర్థం కాదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.